హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కానీ చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, అది మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అసలు వాళ్ళకిప్పుడు మీతో కలిసుండాలి అనిపిస్తుందా? వాళ్ళకసలు ఎలా అనిపిస్తుంది అనేదైతే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఇంతకు ముందు కూడా ఇలా చాలా రీడింగ్స్ చేశాను. బట్ పర్సన్స్ ఎనర్జీస్ ఏంటంటే టైమ్ టు టైమ్ షిఫ్ట్ అవుతుంటాయి కాబట్టి సిట్యుయేషన్స్ ఎప్పుడూ సేమ్ ఉండవండి. అండ్ వాళ్ళ ఆలోచనలు కూడా ఎప్పుడూ సేమ్ ఉండవు. మరి ఈ మూమెంట్‌లో వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అనేది మీకు కూడా తెలిస్తే మేబీ అంటే ఏమైనా ఛాన్స్ ఉంటే ఛాన్స్ తీసుకుంటారు అని అంతే. అంటే ఇక్కడ ఒకటండి, ఈ రీడింగ్ ద్వారా ఈ పర్సన్ వస్తారు, కలుస్తారు అని నేను మాట్లాడను కానీ, అది అసలు దీనికి సంబంధించింది కాదు. ఇక్కడ క్లియర్‌గా ఈ పర్సన్‌కి ఏమనిపిస్తుంది, లైక్ కలిసుండాలి అనిపిస్తుందా లేదా అనేది నేనేంటంటే ఇక్కడ చెప్తాను. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో కొంతవరకు కొన్ని జరిగిపోయి ఉండొచ్చండి. అదేంటంటే మేబీ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయడానికి ఇంపాసిబుల్ అనే ఫీలింగ్ రావచ్చు. అంటే యాక్షన్ తీసుకున్న దగ్గర ఎలా అయినా ఉండొచ్చు. బట్ నార్మల్‌గా ఏంటంటే కలిసుండాలా అనే ఉద్దేశం ఉందా లేదా అనేది ఫస్ట్ తెలియడం అనేది ఇంపార్టెంట్ కదా! సో, బేసిక్‌గా అందుకే ఏమనుకుంటున్నారు? ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే మేబీ మీలో కొంతమందికి క్లారిటీ వస్తుంది కదా! సో, అట్‌లీస్ట్ అంటే ఆ హోప్ అనేది పెట్టుకోవాలా? వద్దా? అనేది అయినా సరే మీరు ఆలోచించుకుంటారనే ఈ రీడింగ్ చేయడం అండి. సో, ఈ ఇంట్రడక్షన్ పార్ట్‌ని స్కిప్ చేస్తే మరింకా చాలా మంది మిస్ అయిపోయినట్టే. నేను ఏం చెప్పాలనుకున్నాను అంటే అసలు ఈ రీడింగ్ ఎందుకు చేస్తున్నాను అనేది. బట్ విన్న వాళ్ళకి మాత్రం ఒక క్లారిటీ అయితే ఉంటుందండి. అండ్ ఇంకొకటేంటంటే నేనిది మళ్ళీ చెప్తున్నాను. ఈ రీడింగ్ ఇలాంటి రీడింగ్స్ చూస్తున్నప్పుడు మీ పర్సన్ కోసం మీరు చూడండి. మీ కోసం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ సేమ్ లెటర్‌తోని అంటే ఇద్దరివి స్టార్ట్ అవుతాయి. సో, ఎలా చూడాలి ఇలా అడుగుతుంటారు. బట్ ఇక్కడ మీకోసం రీడింగ్ అయితే మీరు చూసుకుంటారండి. బట్ మీ పర్సన్ కోసం రీడింగ్ అన్నప్పుడు మిమ్మల్ని మీరు ఇందులో ఇన్వాల్వ్ చేసుకోవద్దు. దానివల్ల ఏమవుతుందంటే మీరే కన్‌ఫ్యూజ్ అవుతారు. అండ్ ఇంకొకటేంటంటే ఇది మీకు రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అలాంటి సందర్భంలో. ప్యూర్‌గా మీ పర్సన్ బేస్డ్‌గా చూసినప్పుడు మీకు బాగా కనెక్ట్ అవుతుంది. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీఈఎఫ్‌జీహెచ్ఐ లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి జేకేఎల్ఎంఎన్ఓపీక్యూఆర్ లెటర్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఎస్టీయూవీడబ్ల్యూఎక్స్‌వైజెడ్ లెటర్స్ ఉన్నాయి. సో, మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చు. నిక్ నేమ్స్ ఏం కాదండి. ఫుల్ నేమ్స్‌లోని ఫస్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో, ఆ ఫస్ట్ నేమ్‌లో ఫస్ట్ లెటర్‌ని పిక్ చేసుకోండి. ఈవెన్ సర్‌నేమ్స్ కూడా కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీసీడీఎఫ్‌జీహెచ్ఐ లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో, సో చూద్దామండి అసలు ఈ పర్సన్‌కి ఇప్పుడు మీతో కలిసుండాలి అనిపిస్తుందా లేదా? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ మీతో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసినప్పుడే చాలా ఆలోచించుకొని స్టార్ట్ చేశారండి. అంటే వెనక ముందు ఏం చూసుకోకుండా అంటే వాళ్ళకి మీ గురించి ఏమీ తెలియకుండా వాళ్ళు రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసినట్టుగా నాకైతే అనిపించట్లేదు. బేసిక్‌గా అంటే ఈ పర్సన్ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేశారు ఇలా అని నేను చెప్పను కానీ, బట్ డెఫినిట్‌గా మీ ఇద్దరికీ కనెక్షన్ ఏర్పడింది అంటే, ఈ పర్సన్ చాలా ఆలోచించుకొని వాళ్ళకి అంటే ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కన్సిడర్ చేసుకొనే వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని
కంటిన్యూ చేశారని చెప్పొచ్చు. ఆర్ మీతోని వాళ్ళ కనెక్షన్‌ని పెంచుకున్నారు. సో, అలా ఏంటంటే ప్రతి సిట్యుయేషన్ కూడా వాళ్ళు అనుకున్నట్టే బెటర్‌గానే మూవ్ అయిందండి. కానీ అలా స్లోగా వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళెందుకో కానీ కష్టపడుతున్నారు. వాళ్ళకి నచ్చినవి కూడా వాళ్ళేంటంటే వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆర్ అంటే ఇప్పటికే వాళ్ళేంటంటే చాలా సాక్రిఫైసెస్ చేసుకున్నారు. అంటే మీ విషయంలో క్లియర్ కట్‌గా వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు అనే ఫీలింగ్ అయితే డెవలప్ చేసుకున్నారండి. అంటే వాళ్ళకి రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినప్పుడు ఇంత ఇబ్బందులుంటాయి ఆర్ మీ విషయంలోనేంటంటే ఇన్ని ఎఫర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితి వస్తది అని వాళ్ళైతే ఎప్పుడు అనుకోలేదు. బట్ ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ ప్రాసెస్ అనే అనుకున్నారు. కానీ ఏ రోజు కూడా అంటే మేమే కష్టపడుతున్నాం. వాళ్ళు ఎలాంటి విధంగా కూడా కష్టపడట్లేదు. అంటే ఇది మేము చూజ్ చేసుకోవడం వల్ల ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నామేమో ఇలా వాళ్ళెప్పుడు అనుకోలేదండి. మీకోసం వాళ్ళు చేసిందేదైనా సరే వర్తీ అనుకున్నారు, చేశారు. అండ్ మీ విషయంలోని వాళ్ళకి అంటే మీరు డిజర్వ్ చేస్తారు అని అనిపించింది. సో, ఆ రకంగా అందుకే వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో ఎంతవరకు ఉండాలో అంతవరకు వాళ్ళు ఉండడానికి ట్రై చేశారు. మెయిన్ ఏంటంటే కష్టపడ్డారండి. ఒకవేళ కానీ ఈ పర్సన్ ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టలేదు, వాళ్ళేమీ చేయలేదు అని మీరు చెప్తే నేనేం చేయలేను కానీ, బట్ నేనెప్పుడు కార్డ్స్ ప్రకారమే మాట్లాడతాను కాబట్టి, కార్డ్స్ ప్రకారం అయితే ఆ పర్సన్స్ కష్టపడ్డారు. వాళ్ళు చేయాల్సింది చేశారు. అట్‌లీస్ట్ వాళ్ళు వేరే వాళ్ళు మీ ప్లేస్‌లో ఉంటే ఇంత చేసుండేవారు కాదేమో! మరి మీరు ఈ ప్లేస్‌లో ఉన్నప్పుడు వాళ్ళకిది వర్తీ అనిపించింది. వాళ్ళు చేయాల్సింది చేశారు. ఈ ప్రాసెస్‌లోని వాళ్ళేంటంటే కొంతమంది వ్యక్తుల్ని దూరం పెట్టారు. ఆర్ వాళ్ళ హ్యాబిట్స్ కానీ, వాళ్ళకి కొన్ని నచ్చేవి అంటే బాగా ఇష్టమైనవి ఉంటాయి కదా! అలాంటివి కూడా విడిచిపెట్టుకునే ప్రయత్నం చేశారండి. ఇది వాళ్ళేంటంటే ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదండి. మీకోసం ఇదంతా చెయ్యొచ్చు అని అనుకున్నారు కాబట్టే చేశారు. కాకపోతే ఇంకా టైం పాస్ అవుతున్న కొద్దీ వాళ్ళకెలా అనిపించడం స్టార్ట్ అయిందంటే, ఇదంతా కూడా మీరు గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారు. వాళ్ళ ఎఫర్ట్స్‌ని మీరు గుర్తించట్లేదు. వాళ్ళని మీరేంటంటే ట్రబుల్ చేస్తున్నారు. మీకేంటంటే వాళ్ళకున్నంత ఇంట్రెస్ట్ కానీ, ఆర్ వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో అంటే ఆలోచించేది కానీ, అది ఏమి మీకైతే లేదు అన్నట్టుగా అనిపించింది. సో, అక్కడి నుంచి ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే వాళ్ళకి హోప్‌లెస్‌గా అనిపించడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఈ పర్సన్స్ ఏంటంటే మీతో కలిసుండాలి అంటే చాలా రిస్క్ అని అనుకుంటున్నారు. నేను క్లియర్‌గా చెప్పగలనండి. ఈ పర్సన్ ఏంటంటే భయపడుతున్నారండి. రిస్క్ అనే దానికంటే కూడా వాళ్ళకెలా అనిపిస్తుందంటే, మీ విషయంలోని వాళ్ళు ఇలానే ఉండాలి ఆర్ ఇలానే చేయాలి. అప్పుడే మీరేంటంటే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. ఆర్ మీరేంటంటే వాళ్ళతోని ఫ్రీగా మూవ్ అవుతారు. బట్ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండడం కానీ, ఆర్ వాళ్ళ ఒపీనియన్స్ కూడా మీరేంటంటే అర్థం చేసుకొని దానికి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ చెయ్యరు అనేలాగా వాళ్ళైతే ఫీల్ అవుతున్నారండి. డెఫినిట్‌గా ఈ పర్సన్‌లోని అలాంటి భయం ఉంది. అంటే ఇప్పుడు ఒక రిలేషన్‌షిప్ అనేది ఫ్రీగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళుండి, మీకు నచ్చినట్టుగా మీరుండి, ఈ రిలేషన్‌షిప్‌ని మూవ్ చేస్తే ఖచ్చితంగా ఇది లాంగ్ లాస్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు మీకు నచ్చినట్టే వాళ్ళుండి, వాళ్ళకి నచ్చినట్టు మీరుండకుండా అండ్ మీరేంటంటే తిరిగి మీకు నచ్చినట్టుగా వాళ్ళుండాలి అనుకోని వాళ్ళనేంటంటే ఈ విధంగా ఉండండి అని చెప్తున్నప్పుడు, అది వాళ్ళేంటంటే తీసుకోలేరు. సో, అంటే ఈ జడ్జిమెంట్‌కి పర్సన్స్ ఏంటంటే రెడీగా లేరండి. వాళ్ళు అంటే ప్రిటెండ్ చేసుకొని ఉండడం కానీ, లేకపోతే వాళ్ళు కాని వ్యక్తిలాగా వాళ్ళేంటంటే ప్రతి విషయంలో సరెండర్ అవ్వడం కానీ, ఇదంతా వాళ్ళ వల్ల అయ్యేది కాదు అనుకోని ఇంకా అంటే ఫిక్స్ అయిపోయారు. సో, దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే కలిసుండాలి అని అనుకోవట్లేదు. మెయిన్ ఏంటంటే భయపడుతున్నారండి. సో, వాళ్ళ హార్ట్ ఏంటంటే దీనివల్ల బ్రేక్ అయ్యింది. అలా అని చెప్పి ఈ పర్సన్స్ ఏంటంటే హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు అని మీరు అనుకుంటే అలా ఉండట్లేదు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ అనేది స్టార్ట్ అవ్వకముందు ఈ పర్సన్స్ మీకోసం చాలా ఆలోచించి, చాలా రకాలుగా థింగ్స్ వర్కౌట్ చేసుకోవాలి అనుకోనే స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడ వాళ్ళు అనుకున్నట్టుగా ఏది జరగలేదండి. సో, దానివల్ల ఈ పర్సన్స్ ఏంటంటే చాలా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు వేరు, వాళ్ళు వేరు. అంటే వాళ్ళు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే డిఫరెంట్‌గా ఉంటుంది. మీరు థింగ్స్‌ని డిఫరెంట్‌గా హ్యాండిల్ చేస్తారు. లైక్ మీరు సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేసే టైపు ఆర్ పర్సన్స్‌ని కంట్రోల్ చేసే టైప్‌లాగా వాళ్ళకనిపిస్తుందండి. వాళ్ళకేంటంటే అలా ఉండడం అయితే ఇష్టం లేదు. సో, అంటే ఒకవేళ ఈ పర్సన్‌కి ఇక్కడ థింగ్స్ అనేవి అలా ఉండవు. మీరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ప్రతిదీ కూడా కన్సిడర్ చేస్తారు. అంతేకాని మీరేంటంటే వాళ్ళని ఫోర్స్ చేయరు అని వాళ్ళకి అనిపించిన రోజు వాళ్ళలో చేంజెస్ అయితే వస్తాయండి. అంటే వాళ్ళు ఆలోచించుకుంటారు. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌ని ఈ పర్సన్ ఏంటంటే బిల్డ్ చేయగలరండి. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెస్‌నంతా ఈ పర్సన్ క్లియర్ చేయగలరు. వాళ్ళకా పవర్ ఉందండి. కానీ వాళ్ళేంటంటే ఇవన్నీ ఆలోచించడం వల్ల
వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే వద్దొద్దు ఇదంతా నా వల్ల కాదు, నేను ఇలాంటివి ఫేస్ చేయలేను. ఈ పర్సన్ ఏంటంటే ఫస్ట్ కూడా మంచిగానే ఉన్నారు, బట్ స్లోగా ఎప్పుడైతే రిలేషన్షిప్ లోకి వెళ్ళామో వీళ్ళు అంటే అడ్వాంటేజ్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఆర్ వీళ్ళు ఏంటంటే వీళ్ళకి నచ్చినట్టుగా మనం ఉండాలి అనుకుంటారే కానీ మన కోసం వాళ్ళు ఎప్పుడూ ఆలోచించరు, సెల్ఫిష్ టైపు అనే వేలో డిసప్పాయింట్ అయ్యారండి. యాక్చువల్గా ఈ పర్సన్ మీ విషయంలో కోపంగా లేరు, వాళ్ళకి జరిగింది అన్ఫెయిర్ అని ఫీల్ అవుతున్నారు. సో దీనివల్ల వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారండి. అందుకే వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో ఏం చెయ్యట్లేదు, సైలెంట్ గా ఉంటున్నారు. నాకు తెలిసి ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఎక్కువ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది తప్పితే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండొచ్చు, కానీ పర్సన్ ఏంటంటే మీతో ఏది కూడా సీరియస్ గా డిస్కస్ చేయడం కానీ ఓపెన్ గా చెప్పుకోవడం కానీ చేయట్లేదు. ఎందుకంటే మీకు చెప్పినా సరే అదంతా వేస్ట్ అని వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో అందుకే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే లేదు మనం ఏంటంటే ఇంత రిస్క్ తీసుకోలేం, ఈ పర్సన్ ఏ రోజైనా చేంజ్ అయినట్టుగా మనకు అనిపించినా ఆర్ వీళ్ళు ఏంటంటే పాస్ట్ లో ఉన్నట్టు ఉండరు అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసినా అప్పుడు చూద్దాంలే అన్నట్టు ఉన్నారండి. మోస్ట్లీ పర్సన్స్ ఏంటంటే మీలో చేంజ్ వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే థింగ్స్ ని హ్యాండిల్ చేయాలి ఆర్ థింగ్స్ ని కరెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే మీలో అలాంటి చేంజెస్ రావు అని వాళ్ళకి అనిపిస్తుంది. సో బేసిక్ గా పెద్దగా ఈ పర్సన్ కి రిలేషన్షిప్ మీద హోప్స్ లేవండి. అంటే వాళ్ళకి వాళ్ళుగా అంటే ఈ వెర్షన్ లో మిమ్మల్ని చూస్తున్నప్పుడు కలిసి ఉండాలి అని మాత్రం అనుకోవట్లేదు. వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఇలా ఉన్నప్పుడు ఈ పర్సన్ దూరంగా ఉండడమే మంచిది, ఎందుకంటే వీళ్ళతో మనం కలిసి ఉన్నాం, మనం ఇంకా ఇంకా సఫర్ అవుతాం, కానీ వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని అంటే ఆ లవ్ అండ్ రెస్పెక్ట్ ని అయితే చూపించరు అని వాళ్ళు అనుకుంటున్నారండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పర్సన్ హీల్ అవ్వాలండి. ఈ పర్సన్ కి ఈ రిలేషన్షిప్ వల్ల ట్రామా అనేది క్రియేట్ అయింది. వాళ్ళు ఏంటంటే రియల్ గా హోప్లెస్ గా ఫీల్ అవుతున్నారండి. నాకు తెలిసి ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని పక్కన పెడితే మీ ప్లేస్ లోకి ఇంకొక పర్సన్ ని కూడా అంత ఈజీగా తెచ్చుకోలేరండి. దానికి రీజన్ ఒకటే, వాళ్ళలో ట్రామా అనేది ఉంది, ఆ ఫియర్ అనేది రియల్ అండి. అంటే మనం ఈ రోజు ఈ పర్సన్ గురించి ఎఫర్ట్స్ పెట్టాం, సో ఇది వేస్ట్ అయిపోయింది, రేపనే రోజు ఇంకొక పర్సన్ పెట్టినా వాళ్ళు ఇలానే చేయరని గ్యారంటీ ఏంటి, మన పరిస్థితి ఏంటి అనే వేళ వాళ్ళు ఏంటంటే స్టక్ అయిపోయారండి. సో వీళ్ళు కొంత హీల్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఎప్పుడైతే వీళ్ళు హీల్ అవుతారో వీళ్ళకి సిచ్యువేషన్స్ ఇంకా బాగా అర్థమవుతాయి. యూనివర్స్ కూడా వీళ్ళకి ఏంటంటే సపోర్ట్ చేయగలుగుతుందండి. ఏదైనా సరే మీలో కొన్ని చేంజెస్ చూసినప్పుడు మీరు అది కాదు అనే ఇంప్రెషన్ వాళ్ళలో క్రియేట్ చేసినప్పుడు, అంటే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మీ అథెంటిసిటీని మీరు ప్రూవ్ చేసుకున్న రోజు ఈ పర్సన్ వాళ్ళ ఒపీనియన్ ని చేంజ్ చేసుకోవడమే కాదు, మీ విషయంలోని యాక్షన్ కూడా కరెక్ట్ గా తీసుకుంటారని చెప్పొచ్చండి. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరు ఇండివిడ్యువల్ గా ఉండే టైప్ అండి. ఎలాంటి డెసిషన్స్ అయినా ఇండిపెండెంట్ గా తీసుకుంటారు. వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవ్వడం కానీ ఆర్ వేరే వ్యక్తుల సపోర్ట్ కోరుకోవడం కానీ అలాంటివి చేయరు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే మీరు కొంతవరకు ఈ వ్యక్తి విషయంలోని కొన్ని సెల్ఫిష్ గా డీల్ చేశారు. అంటే మీకు అది కరెక్ట్ అనిపించింది, మీకు కరెక్ట్ అనిపించింది అని మీరు చేశారు, కానీ ఆ పర్సన్ దానికి ఎలా రియాక్ట్ అవుతారో అసలు వాళ్ళకి అది ఏ విధంగా అనిపిస్తుంది అని ఆలోచించకుండా డెసిషన్స్ తీసుకున్నట్టున్నారండి. సో దీనివల్ల ఆ పర్సన్ ఏంటంటే ఎఫెక్ట్ అయ్యారు ఎమోషనల్ గా. మేబీ ఫిజికల్ గా ఎఫెక్ట్ అయ్యారో లేదో నాకు తెలియదు, కానీ ఎమోషనల్ గా ఎఫెక్ట్ అయితే అయ్యారు. అందుకే వాళ్ళకి ట్రామా క్రియేట్ అయిందని చెప్తున్నాను కదా. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రైట్ అయి ఉండొచ్చండి, కానీ ఒక్కసారి ఆ పర్సన్ ఎలా ఫీల్ అవుతారు, ఆ పర్సన్ కి ఇది ఏమనిపిస్తుంది అని కూడా మీరు ఆలోచించి ఉంటే బాగుండేదేమో. ఆర్ అట్లీస్ట్ వాళ్ళతోని డిస్కస్ చేసున్నా ఇంతవరకు వచ్చుండేది కాదేమో. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మీరు ఆల్రెడీ ఈ సిచ్యువేషన్ లోని ఇలా రియాక్ట్ అవ్వడం ఆర్ కొన్ని డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఈ పర్సన్ చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారండి. లిటరల్ గా మీ లాయల్టీని మీ కమిట్మెంట్ నే వాళ్ళు క్వశ్చన్ చేసే పరిస్థితి వచ్చేసింది అని చెప్పొచ్చు. ఇక్కడ మీకు ఏంటంటే ఈ పర్సన్ తో సిచ్యువేషన్స్ ని డీల్ చేయాలంటే పేషెన్స్ ఉండాలండి, అండ్ మీలో చేంజెస్ కూడా రావాలి. అంటే ఒకవేళ మీరు అమ్మాయి అయితే మీలో ఉన్న ఆ ఫెమినిటీతోని మీరు థింగ్స్ ని ఈ విధంగా ఆపరేట్ చేస్తున్నప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఆ పర్సన్‌కి మీరు సెల్ఫిష్ లానే అనిపిస్తుంటారు. మీకోసం మీరు ఆలోచించుకుంటున్నారు, కానీ ఆ పర్సన్ పరిస్థితి ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవట్లేదు అనే ఫీలింగ్ వస్తుంది. ఒకవేళ మీరు అబ్బాయి అయితే ఎవరైనా అంటే ఒక లేడీ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉన్న ఆర్ మీలో ఉన్న ఫెమినైన్ ఎనర్జీతోనే మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నా సరే, కొంచెం మీ అప్రోచ్‌ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ అంటే ఎవరైనా సరే అమ్మాయి అయినా, అబ్బాయి అయినా సరే వేరే లేడీని సిట్యుయేషన్‌లోకి ఇన్వాల్వ్ చేస్తున్నట్టయితే వాళ్ళని ఇన్వాల్వ్ చెయ్యొద్దు. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే మీలో క్లియర్ కట్‌గా చేంజెస్ రావాల్సిన అవసరం ఉందండి. మీరు యాక్చువల్‌గా వేరే వాళ్ళ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యే టైప్ కాదు. ఇండివిడ్యువల్‌గా ఇండిపెండెంట్ గానే ఉంటారు, కానీ
ఏదైనా ఒక పాయింట్ లో అటాచ్మెంట్ అనేది ఉంటుంది కదండి. సో ఆ అటాచ్మెంట్ తో కొన్ని డెసిషన్స్ తీసుకున్నా సరే థింగ్స్ కాంప్లికేట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ కాంప్లికేట్ అయిపోయాయి, ఇంకా కొత్తగా అవ్వడానికి ఏం లేదు. బట్ ఈ చేంజెస్ అనేవి రావాలి, ఇక్కడ థింగ్స్ మీకు వర్కౌట్ అవ్వాలి అని అనిపిస్తే మీరు ఏంటంటే పీస్ ని చూస్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీకు చాలా పేషెన్స్ కూడా ఉండాలి. అంటే ఇంకేం లేదు, మీ కమిట్మెంట్ కి ఇది పరీక్ష అండి. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది, చూడాలి అనుకుంటుంది మీరు ఎంతవరకు స్టాండ్ తీసుకుంటారు. అసలు మీలో కొన్ని చేంజెస్ రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మీరు అసలు చేంజ్ అవుతారా లేదా, అసలు మీరు ఈ సిచ్యువేషన్ లోని ఈ పర్సన్ ని డిజర్వ్ చేస్తారా లేదా, ఇలా అన్ని చూడాలనుకుంటుంది. సో బేసిక్ గా మరి ఇది మీకు ఒక టెస్ట్ కాబట్టి పాస్ అవ్వడానికే ట్రై చేయండి. ఇఫ్ ఈ పర్సన్ కావాలనుకుంటే పాస్ అవ్వడానికి ట్రై చేస్తారు, పర్సన్ అవసరం లేదు అనుకుంటే అది మీ ఓన్ ఇంట్రెస్ట్. ఇంకా బట్ సిచ్యువేషన్స్ అయితే ఆ విధంగా ఉన్నాయి. మీకు నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ JKLMNOPQR లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి. పర్టికులర్ గా మీ పర్సన్ కి అసలు మీతో కలిసి ఉండాలి అనిపిస్తుందా లేదా, ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలనిపిస్తుంది, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీ పరిస్థితి ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ పర్సన్ అంటే మీ విషయంలో చాలా డిస్ట్రాక్ట్ అయ్యారండి. ఎలా చెప్పాలంటే వాళ్ళకి ఇనీషియల్‌గా మీ మీద ఒక ఒపీనియన్ క్రియేట్ అయింది. బట్ టైమ్‌తో పాటు వాళ్ళ ఒపీనియన్‌ని చేంజ్ చేసుకున్నారు. దీనికి రీజన్ ఏంటంటే అయితే వీళ్ళని ఎవరైనా మ్యానిపులేట్ చేశారు. లేకపోతే వాళ్ళ థాట్సే వాళ్ళని కన్‌ఫ్యూజ్ అయినా చేసాయి. అంటే మీ విషయంలోని ఈ పర్సన్ కి స్టార్టింగ్ లో ఒక రకమైన ఇంప్రెషన్ ఉండేదండి. అంటే అది గుడ్ ఇంప్రెషన్ అనే చెప్పాలి. బట్ స్లోగా అంటే వీళ్ళలో ఉన్న ఈ డెవిల్ ఎనర్జీ వల్ల ఈ పర్సన్ ఏంటంటే థింగ్స్ ని రాంగ్ ట్రాక్ లోకి తీసుకువెళ్ళడం స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి అంటే వాళ్ళకి మీ మీద కూడా ఆ ఇంప్రెషన్ అనేది చేంజ్ అవుతూనే వచ్చింది. లైక్ ఏంటంటే పాజిటివ్ గా ఉన్న వాళ్ళు నెగిటివ్ గా మిమ్మల్ని చూడడం, మీరు ఏమైనా మాట్లాడుతుంటే ఓవర్ గా రియాక్ట్ అవ్వడం, లేకపోతే మీరు కొన్ని చెయ్యకపోయినా మిమ్మల్ని బ్లేమ్ చేయడం, ఈ రకంగా చేంజ్ అయిపోయారండి. దీనికి రీజన్ ఏంటి అంటే వీళ్ళని ఎవరో చాలా స్ట్రాంగ్ గా మ్యానిపులేట్ చేశారు. లేకపోతే వీళ్ళ థాట్సే వీళ్ళని మ్యానిపులేట్ చేసుకుంటూ వచ్చాయి. మేబీ ఒక రకంగా అంటే ఎవరైనా రెస్పాన్సిబుల్ అవ్వచ్చు, కానీ స్టిల్ ఈ పర్సనే మీ విషయంలో డెసిషన్ తీసుకోవడం కానీ యాక్షన్ తీసుకోవడం కానీ చేస్తారు కాబట్టి వాళ్ళే రెస్పాన్సిబుల్ అండి. ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఎవరైనా ఇన్వాల్వ్ అవుతున్నా ఈ పర్సన్ ఛాన్స్ ఇస్తేనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఈ పర్సన్ అంటే నా విషయాలు సో మీరెవరు ఇన్వాల్వ్ అవ్వడానికి, నేను ఇది హ్యాండిల్ చేసుకుంటాను అంటే అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ రావు కదా. సో బేసిక్ గా ఈ పర్సన్ ఏంటంటే అక్కడి నుంచి చాలా చేంజ్ అయిపోయారండి. ఇంకా వీళ్ళు ఈ రకంగా చేంజ్ అయిపోయిన తర్వాత సిచ్యువేషన్స్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో కూడా కాంప్లికేట్ అయిపోయాయి. మీరేంటంటే ఇంకా వీళ్ళని భరించలేకపోయారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తప్పు చేస్తే దాన్ని ఎవరైనా కరెక్ట్ చేయాలి అని చూసినప్పుడు మేబీ అది నచ్చకపోతే ఆ టైంకి కొంత డిఫరెంట్ గా రియాక్ట్ అవ్వచ్చు, కానీ బట్ ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఇప్పుడు తప్పు చేయకపోతే తప్పు చెయ్యని దానికి నువ్వు తప్పు చేసావు, నువ్వు ఎలా ఉన్నావు అంటే అలాంటిది ఎవరు అంటే హ్యాండిల్ చేయలేరు కదా. ఆ బ్లేమ్ అనేది ఎవరికి నచ్చదండి. సో ఇలా ఏంటంటే మీరు కూడా కొంత సఫర్ అయ్యారు కాబట్టి ఈ పర్సన్ విషయంలో ఏంటంటే వీళ్ళకి దూరంగానే ఉండడం మంచిది అని డిసైడ్ అవ్వడం కానీ, ఆర్ అట్లీస్ట్ వీళ్ళ తప్పు తెలుసుకొని వీళ్ళు ఇది అర్థం చేసుకొని అని చెప్పి వాళ్ళ విషయంలో ఏంటంటే మీరు అలాంటి ఒక డెసిషన్ తీసుకోవడం కానీ చేసినట్టున్నారు. మొత్తానికి అంటే ఈ పర్సన్ కి మీరే దూరంగా ఉంటున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పర్సన్ కి ఎప్పుడైతే ఈ నెగిటివిటీ అనేది మీ మీద క్రియేట్ అయ్యిందో మీరేంటంటే ఇక్కడ థింగ్స్ ని ఇంకా హ్యాండిల్ చేయలేకపోయారండి. సిచ్యువేషన్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు అలా ఉన్నప్పుడు ఈ పర్సన్ మీతో ఎందుకు కోఆపరేట్ చేస్తారు, చెయ్యరు కదా. సో మీరు కూడా అందుకే దూరంగా ఉండడమే మంచిది అన్నట్టు డిసైడ్ అయినట్టున్నారు. సో ఈ పర్సన్ లో ఏంటంటే స్లోగా చేంజెస్ రావడం అయితే స్టార్ట్ అయ్యాయండి. వాళ్ళకి అర్థమవుతుంది సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి.
అసలు వాళ్ళ వల్ల ఏం జరిగింది, ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యాయండి. కానీ చేంజ్ అవ్వడానికి ఈ పర్సన్ ఏంటంటే మెంటల్ గా ప్రిపేర్డ్ గా లేరు. వీళ్ళకి తెలుసు ఇక్కడ ఏం జరిగింది, ఆర్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేశారు, అసలు అంటే ఎందుకు ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అన్నీ తెలుసు. కాకపోతే పర్సన్ ఏంటంటే ఇది అంటే ఒప్పుకోవడానికి కానీ ఆర్ ఫేస్ చేయడానికి కానీ మెంటల్ గా ప్రిపేర్డ్ గా లేరండి. సో ఇప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే రిలేషన్షిప్ అనేది వర్కౌట్ అవ్వాలి అని అనిపిస్తుంది. థింగ్స్ ఏంటంటే బెటర్ అయితే బాగుంటుంది, మీతో హ్యాపీ ఎండింగ్ దొరికితే బాగుంటుంది అని అనిపిస్తుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఈ విషయంలోని తొందరపడి యాక్షన్ తీసుకోవాలి అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు యాక్షన్ తీసుకుంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో, అసలు అంటే వాళ్ళు ఇక్కడ ఏం ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందో అని భయపడుతున్నారండి. ఇది క్లియర్ కట్ గా వాళ్ళకి డెడ్ ఎండ్ సిచ్యువేషన్ లా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు. సో తప్పు చేసిన దాన్ని సరిదిద్దుకోవడం అనేది జనరల్ గా ఎవరైనా సరే చెయ్యాల్సిందే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అందరూ తప్పులు చేస్తారు, కానీ సరిదిద్దుకునే ధైర్యం మాత్రం అందరికీ ఉండదండి, ఎవరో కొంతమందికే ఉంటుంది. బేసిక్ గా ఈ పర్సన్ ఏంటంటే ఈ కేటగిరీలో లేరు. వాళ్ళకి ఏంటంటే భయం వేస్తుంది. వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే ఇఫ్ వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకొని ఇది కానీ అడ్రస్ చేస్తే మీరు అడ్వాంటేజ్ తీసుకుంటారేమో, మీరు వాళ్ళకి కాంప్లికేషన్స్ అనేవి తీసుకొస్తారేమో, సో వాళ్ళు ఇది ఫేస్ చేయడానికి రెడీగా లేరు అనే వేలోని ఆలోచిస్తున్నారండి. యాక్చువల్గా ఈ పర్సన్ కి మీతో కలిసి ఉండాలి అనిపిస్తుంది, రిలేషన్షిప్ ని బెటర్ చేసుకోవాలని అనిపిస్తుంది. అట్లీస్ట్ ఇప్పుడు కాకపోయినా లాంగ్ రన్ లోనైనా సరే ఇదంతా వర్కౌట్ అయితే బాగుంటుంది అని అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళ ఫీలింగ్స్ ని వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకోలేకపోతున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉందండి, కానీ కమ్యూనికేట్ చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళు కమ్యూనికేట్ చేస్తే వాళ్ళ ఇంటెన్షన్స్ ఇవే, ఆర్ వాళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారని మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి మీరు అడ్వాంటేజ్ తీసుకుంటారేమో అనే భయం అండి. క్లియర్ కట్ గా ఈ పర్సన్ ఏంటంటే డెడ్ ఎండ్ సిచ్యువేషన్ లో ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఇక్కడ ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. అలా అని చెప్పి కొంత తప్పు చేసేసారు కదా, ఇంకా ఇదంతా ఎందుకు, అంటే ఈ రిలేషన్షిప్ ని పూర్తిగా విడిచిపెట్టేయొచ్చు కదా అని అంటే అది కూడా చేయలేకపోతున్నారు. వాళ్ళు ఏంటంటే స్టక్ అయిపోయారండి, ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. ఇదంతా వాళ్ళకి ఏంటంటే పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది. అలా అని చెప్పి కొన్ని ఈ మెస్ అంతా క్లియర్ చేయొచ్చు కదా అంటే ఇది క్లియర్ కూడా చేయట్లేదు. యాక్చువల్గా ఈ పర్సన్ ఈ మెస్ ని క్లియర్ చేయాలనుకుంటే చేయొచ్చు, బట్ వాళ్ళు ఏంటంటే చేసిన దానికి ఎందుకో ముఖం చూపించుకోలేకపోతున్నారు. అది ఇక్కడ ప్రాబ్లం అండి. అఫ్ కోర్స్ ఈ పర్సన్ గురించి మీకు బాగా తెలిస్తే ఇదంతా మీకు అర్థమవుతది. బట్ స్టిల్ ఇంకా ఈ పర్సన్ ఏంటంటే ప్రిటెండ్ చేసుకుంటూ ఉంటున్నారండి. అంటే వాళ్ళకి ఇలాంటి ఉద్దేశాలు ఏం లేవు. అంటే ఇప్పుడు నేను ఈ రీడింగ్ చెప్తున్నప్పుడు కూడా మీలో చాలా మంది ఇదంతా నమ్మకపోవచ్చు. ఎందుకంటే మీకు బయట సిచ్యువేషన్స్ అనేవి డిఫరెంట్ గా ఉండొచ్చు. అంటే ఈ పర్సన్ మాట్లాడే పరిస్థితి ఉన్నా, వీళ్ళు యాక్షన్ తీసుకుంటున్న దగ్గర కానీ మీకు ఎలా అనిపిస్తుంది అంటే ప్యూర్ గా ఈ పర్సన్ ఆ హేట్రెడ్ ని ఇంకా చూపిస్తున్నారు. పాస్ట్ లో వీళ్ళు ఎలా అయితే టాక్సిక్ గా ఉన్నారో సో ప్రెసెంట్ లో కూడా అలానే టాక్సిక్ గా ఉన్నారు. వీళ్ళలో పెద్ద చేంజెస్ ఏం రాలేదు. అండ్ వీళ్ళు ఏంటంటే కావాలని చెప్పి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ కూడా మీకు రావచ్చండి. బట్ రియల్ గా అంటే వీళ్ళ ఎమోషన్స్ కానీ వీళ్ళ ఫీలింగ్స్ కానీ చూస్తే స్ట్రాంగ్ గా ఫీలింగ్స్ ఉన్నాయండి. థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వాలి అనే ఆ ఆలోచన అయితే వాళ్ళకు ఉంది. బట్ దానికోసం ఫైట్ చేసే అంత ధైర్యం లేదు. అంటే మిమ్మల్ని స్ట్రేట్ గా ఫేస్ చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఇదే అనిపిస్తుంది అని చెప్పుకోలేకపోతున్నారు కాబట్టి సో వాళ్ళు ఏంటంటే ఈ రకంగా వాళ్ళ ఓన్ వేలో వాళ్ళ థింగ్స్ ని హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీనివల్ల అంటే కాంప్లికేట్ అయిపోతుందండి సిచ్యువేషన్. ఇది కాంప్లికేట్ అవుతుంది అని వాళ్ళకి తెలిసినా సరే వాళ్ళు ఇది స్టాప్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇది స్టాప్ చేసి మీతో వాళ్ళు మాట్లాడినా ఆర్ ఇది ఏంటంటే పాజిటివ్ వేలో హ్యాండిల్ చేసినా సరే వాళ్ళు మీకు సరెండర్ అయిపోయినట్టే అని మీరు అనుకుంటారని. అంటే ఇది ఇగో ప్రాబ్లం అయిపోయిందండి. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇగో ప్రాబ్లమే. ఒక పర్సన్ కి ఇగో అనేది ఆ లెవెల్లో ఉన్నప్పుడు రిలేషన్షిప్ అనేది వర్కౌట్ అవ్వదు సరి కదా, మరి కొంచెం వర్స్ అయిపోతుంటది. ఇప్పుడు మీకు జరుగుతుంది అదేనండి. క్లియర్ గా నేను చెప్తున్నాను, ఈ పర్సన్ కి స్ట్రాంగ్ గా ఫీలింగ్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ గా రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలని ఉంది. అండ్ మీ విషయంలోని వాళ్ళు అంటే ఏంటి, వాళ్ళ పొజిషన్ ఏంటి అనేది కూడా అన్నీ అర్థమవుతున్నాయి. కానీ వాళ్ళకి ఏంటంటే ఇదంతా హ్యాండిల్ చేయలేకపోతున్నారు కాబట్టి అంటే హ్యాండిల్ చేయగలుగుతున్నారు కానీ ఓపెన్ గా చెప్పుకుంటే అంటే ఇంకా సరెండర్ అయిపోయినట్టే అనే ఆ ఒక్క ఫీలింగ్ వల్ల చాలా అంటే థింగ్స్ ని కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. ఇగోయిస్టిక్ ఈ పర్సన్. ఇలా ఉంటే కష్టమే అండి. అంటే ఎంత కలిసి ఉండాలి అని అనుకున్నా సరే ఒక రిలేషన్షిప్ అన్నప్పుడు ఏదో ఒక మూమెంట్ లో సరెండర్ అవ్వాల్సి ఉంటుంది, అది వాళ్ళైనా మీరైనా. బట్ ఈ పర్సన్ ఇది నేర్చుకోవట్లేదు. అందుకే యూనివర్స్ కూడా ఏంటంటే ఇక్కడ థింగ్స్ ని బెటర్ చేయట్లేదండి. వాళ్ళు కాంప్లికేట్ చేస్తున్న దానికి మరి కొంచెం ఇంకా ఇంకా సిచ్యువేషన్స్ అనేవి టైట్ అయిపోతున్నాయి.
సో బేసిక్‌గా మీరేం చేయలేరండి. ఇక్కడ మీ రోల్ అయితే ఏం లేదు. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ చేసిన పనులకి మీకు కూడా వీళ్ళంటే ఒక నెగెటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయిందండి. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ మీకు చాలా ఇంపార్టెంటు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో మీరేంటంటే చాలా పాజిటివ్‌గా ఫీల్ అయ్యారండి. బట్ స్లోగా ఈ పర్సన్ చేస్తున్న పనులకి, వాళ్ళు మాట్లాడే మాటలకి మీకు ఎలా అనిపించడం స్టార్ట్ అయిందంటే, ఇంకా ఈ పర్సన్ చాలా నెగెటివ్‌గా చేంజ్ అయిపోయారు. ఇంకా ఇంత నెగెటివ్‌గా ఉన్నప్పుడు రిలేషన్‌షిప్‌లోని ఇంకేం పాజిటివ్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనుకోని మీరేంటంటే రోజు రోజుకి కూడా నెగటివిటీని పెంచుకోవడం స్టార్ట్ చేశారండి. మీలో కూడా ఆ నెగటివిటీ అయితే ఫిల్ అయిపోయింది. ఈ పర్సన్ చేసిన పనుల వల్లనే కేవలం. సో ఇప్పుడేంటంటే ఎక్కడో కానీ మనసులో డీప్‌గా ఈ పర్సన్ ఉంటే బావుంటుంది. వాళ్ళతో థింగ్స్ వర్కౌట్ అయితే బావుంటుందని ఫీల్ అవుతున్నారు కానీ, బేసిక్‌గా ఈ పర్సన్ చేస్తున్న పనులు కానీ, ఆర్ వాళ్ళ పాస్ట్‌లో అంటే మిమ్మల్ని ట్రీట్ చేసిన వేని కానీ మీరు అస్సలు మర్చిపోలేకపోతున్నారు. పాస్ట్ ఏంటంటే క్లియర్‌గా మిమ్మల్ని హాంట్ చేస్తుందండి. మీరేంటంటే హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇఫ్ ఒక పర్సన్ కరెక్ట్ వాళ్ళతోని థింగ్స్ బెటర్ అవ్వాలి అనుకున్నప్పుడు అది ఆ వేలో వర్కౌట్ అయితే ఓకే. వర్కౌట్ అవ్వనప్పుడు అంటే ఒక లిమిట్ వరకు కూడా ట్రై చేస్తారండి. అంటే ఇది వర్కౌట్ అయితే బావుంటుందని మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంటే అంతవరకు మీరు ప్రయత్నాలు చేస్తారు. బట్ అది దాటిపోతున్నప్పుడు మీరు కూడా ఏం చేయలేరు కదా! సో, బేసిక్‌గా మీ సిట్యుయేషన్ అలాంటిదేనండి. ఈ పర్టిక్యులర్ పర్సన్ విషయంలో మాత్రం మీరు హీల్ అవ్వడం ఒక్కటే సొల్యూషన్. ఈ పర్సన్ విషయంలో మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ వాళ్ళని అంటే కాంటాక్ట్ చేసి ఏదో మీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ దొరుకుతాయేమో అనుకోని హోప్స్ పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. బేసిక్‌గా మీరిక్కడ ఏం చేయలేరండి. ఈ పర్సన్ విషయంలో మీరేం చేసినా సరే మీకు థింగ్స్ వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే ఈ పర్సన్‌కి ఇగో ఉంది. వాళ్ళ ఇగో వల్ల థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ చేసుకుంటున్నారనమాట. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్‌తో థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే ఎప్పుడో ఇది సెట్ అయిపోయేది. అలా అని చెప్పి రియలిస్టిక్‌గా కూడా లేరండి. కేవలం ఇగో అంతే. దానివల్ల ప్రాబ్లమ్స్ పెద్దవి చేస్తున్నారు. ఇంత పెద్దవి చేస్తున్నందుకు ఖచ్చితంగా కర్మను కూడా వీళ్ళు ఫేస్ చేస్తారండి. ఎందుకంటే ఇదంతా అవసరం లేదు యాక్చువల్‌గా. సింపుల్‌గా థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవచ్చు. బట్ మరి వాళ్ళలోని అలాంటి ఒక రియలైజేషన్ వచ్చే వరకు కూడా యూనివర్స్ ఏంటంటే చూస్తూనే ఉంటదండి. ఇంకా ఎంత దూరం వీళ్ళు వెళ్తుంటారని. ఇది మీకు సంబంధించిన విషయం అయితే కాదు. మీ వరకు మీరేంటంటే హీల్ అవ్వడం ఒక్కటే చేయాల్సింది. ఎందుకంటే ఇక్కడ మీరు ఏదైనా చేద్దామంటే మీకు ఆ పవర్ లేదండి. ప్రెజెంట్ అంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మాత్రం మీరు ఈ పర్సన్‌ని కావాలి అనుకోవడం వరకు ఓకే. మీరు హీల్ అయ్యి మీకు అంటే ఏం చేస్తే నెక్స్ట్ బావుంటుంది అనే ఒక క్లారిటీ వచ్చే వరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం అయితే కరెక్టు. ఈ గ్యాప్‌లో మేబీ యూనివర్స్ ఏంటంటే వాళ్ళకి కొన్ని అర్థమయ్యేలా చెయ్యొచ్చు. పెద్దగా హోప్స్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. బట్ స్టిల్ ఎక్కడో కానీ యూనివర్స్ ఏంటంటే మీకు జస్టిస్ చేస్తుందని మాత్రం బిలీవ్ చేయండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హెల్లో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎస్‌టి, యూవీ, డబ్ల్యూ, ఎక్స్‌వైజెడ్ లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు కోసం రీడింగ్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు. ఈ పర్సన్‌కి ఇప్పుడు మీతో కలిసుండాలి అనిపిస్తుందా? అసలు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ వాళ్ళ లైఫ్‌లోని చాలా చేంజెస్ చేసుకొని మీతో రిలేషన్‌షిప్‌ని స్టార్ట్ చేశారండి. వాళ్ళకి అంటే రిలేషన్‌షిప్ అంటే ఎప్పుడూ అంత పెద్ద పాజిటివ్ ఒపీనియన్ ఏం లేదు కానీ, బట్ మీ విషయంలోనేంటంటే వర్తీ అనిపించింది. సో, వాళ్ళని వాళ్ళేంటంటే కొంతవరకు చేంజ్ చేసుకొని ఈ రిలేషన్‌షిప్‌ని స్టార్ట్ చేయడం కానీ, ఆర్ వాళ్ళు కొంతవరకు ప్లాన్ చేసుకొని ఇది వర్కౌట్ అవుతుంది అని బిలీవ్ చేసి వాళ్ళు స్టార్ట్ చేయడం కానీ ఇలాంటివి చేశారండి. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే రొమాంటిక్ టైపు, బాగా కనెక్ట్ అయిపోయే టైపు అయితే కాదు. నార్మల్‌గా కనెక్ట్ అవుతారు. అంటే వాళ్ళ ఫైర్ ఎనర్జీ అనేది స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి ప్యాషనేట్‌గా ఉన్నట్టుగా మీకైతే అనిపించుండొచ్చు. సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఈ విధంగా మీకు కనెక్ట్ అయ్యారు. కాకపోతే మీ ఇద్దరి మధ్యలో కూడా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి. ఫస్ట్ నుంచి కూడా ఎందుకో ఆ పర్సన్ మిమ్మల్ని హార్ట్‌ఫుల్‌గా ట్రస్ట్ చేయలేకపోతున్నారు. అలానే మీరు కూడా ఈ పర్సన్ ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటున్నారు. ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళు ఎంతవరకు కరెక్ట్ అని ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, బేసిక్‌గా మీ ఇద్దరి మధ్యలో ఇలాంటి ఛాలెంజెస్ ఉన్నాయండి.
అంటే ఒక రిలేషన్షిప్ లో ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఎలాంటి ఛాలెంజెస్ ఉండకూడదో అలాంటివే ఉన్నాయి. ఎందుకంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉంటే ఇంకా రిలేషన్షిప్ కి రీజన్ ఏంటి? అంటే అది ఎందుకు కంటిన్యూ చేయాలి? ఇదే కదా మెయిన్ ప్రాబ్లం. సో ఇలా ఈ ట్రస్ట్ ఇష్యూస్ ఉండడం వల్ల ఈ పర్సన్కి ఎందుకో కానీ ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది అని అనిపించలేదు. అంటే వీళ్ళకి ఇక్కడ హోప్ అనేది క్రియేట్ అవ్వలేదండి. టైంతో పాటు హోప్స్ అనేవి ఫేడ్ అయ్యాయి అని చెప్పొచ్చు. ఇంకా ఇప్పుడు కూడా ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ ని హ్యాండిల్ చేయగలరా లేదా, వాళ్ళ వల్ల అవుతుందా లేదా, మీరు అసలు ఏ టైపు ఆర్ అంటే మిమ్మల్ని వాళ్ళు ఎంతవరకు నమ్మొచ్చు అనేది ఇంకా వాళ్ళకి డౌట్ అయితే ఉందండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే, ఇఫ్ వాళ్ళకి ఆపర్చునిటీ వస్తే మిమ్మల్ని స్టడీ చేయాలనుకుంటారండి. వెంటనే మీతో రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయాలని అనుకోరు. ఆర్ వాళ్ళ ఒపీనియన్‌ని వాళ్ళేంటంటే క్లియర్‌గా షేర్ చేసుకోవాలని కూడా అనుకోరు. అంటే ఈ పర్సన్ ఇప్పుడు కూడా మీతో ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి అనుకోవట్లేదు. వాళ్ళకి మీరు ఎలాంటి వాళ్ళో కన్ఫర్మ్ అయ్యే వరకు కూడా వాళ్ళేంటంటే మీ దగ్గర క్లియర్‌గా ఇదే ఫీలింగ్‌తో ఉన్నారు అని మాత్రం చూపించుకోవాలని అనుకోవట్లేదండి. బట్ ఎందుకో కానీ ఈ పర్సన్‌కి ఆ పాజిటివిటీ రావట్లేదండి. అంటే కలిసి ఉండడానికి కూడా అవకాశం రాదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నప్పుడు అది ఎలా ఉంటుందంటే మాట్లాడడం అంటే ఏదో ఫార్మాలిటీకి మాట్లాడతారు కానీ మళ్ళీ అంటే రిలేషన్‌షిప్పు ఆ ఓల్డ్ వైబ్స్ రావాలంటే అది కష్టం కదా! సో, బేసిక్‌గా ఈ పర్సన్‌కి ఏమనిపిస్తుందంటే అలాంటప్పుడు ఇది స్టార్ట్ చేయడమే వేస్ట్ ఏమో అని అనిపిస్తుంది. క్లియర్ కట్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఏది డిసైడ్ చేసుకోలేకపోతున్నారండి. వాళ్ళకిది అంటే ఎంత పాజిటివ్‌గా థింక్ చేద్దాం అని ట్రై చేస్తున్నా నెగెటివ్‌గానే అనిపిస్తుంది. అండ్ వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు కానీ మీ వైపు నుంచి వాళ్ళు ఆలోచించలేకపోతున్నారేమో ఆర్ ప్రాక్టికల్‌గా ఇక్కడ ఏంటంటే ఇలా చేయాలి ఆర్ రియాలిటీలో సిట్యుయేషన్స్ ఇలా ఉన్నాయి అని అర్థం చేసుకునే అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. సో, బేసిక్‌గా ఈ పర్సన్‌లోని కొన్ని చేంజెస్ వస్తే తప్ప ఇక్కడ అంటే సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవ్వండి. వాళ్ళకేంటంటే ఇప్పుడున్న పరిస్థితిలోని మీతో కలిసి ఉండాలనిపించట్లేదు. మీకోసం ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తుంది. అది కూడా అంటే తెలుసుకోవడానికి ఛాన్స్ వస్తదని కూడా వాళ్ళకనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళైతే ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగా లేరండి. ఎందుకు ఇదంతా అంటే ఎఫర్ట్స్ పెట్టినా మీరు వాళ్ళని అర్థం చేసుకుంటారు. వాళ్ళకి ఆ పీస్ అనేది ఇస్తారు అని అనుకోవట్లేదు. మళ్ళీ ఎలాంటి డిస్టర్బెన్సెస్ వస్తాయో, మళ్ళీ ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ అవుతాయో, సో ఇదంతా ఎందుకు? అదేదో సైలెంట్‌గా ఉండడమే బెటర్ అనేలా ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ ఏంటంటే బాగా ఎగ్జాస్ట్ అయిపోయారండి. ఈ రిలేషన్‌షిప్‌లోని ఏంటంటే వాళ్ళు ముందు నుంచి కూడా పెద్ద ప్యాషనేట్‌గా ఉండడం కానీ ఆర్ ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయిపోవడం కానీ, ఇదంతా ఏం కాదండి. కనెక్ట్ అయ్యారు. అవ్వలేదు అని నేను చెప్పను. కాకపోతే ఇప్పుడు ట్రస్ట్ ఇష్యూస్ ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్యలో కూడా ఇలా బిల్డ్ అయ్యాయో, ఆటోమేటిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీరేంటి? అసలు మీ పరిస్థితి ఏంటి? అనుకోని క్వెషన్ చేసుకున్నారండి. ఇలా క్వెషన్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళకెలా అనిపించిందంటే, మేబీ మిమ్మల్ని హ్యాండిల్ చేయలేరు అని అనిపించిందే ఎక్కువ. ఇప్పుడు కూడా వాళ్ళు అదే ఫీల్ అవుతున్నారు కాబట్టే కలిసుండాలి లేకపోతే ఇలానే ఉండాలి అనుకుని వాళ్ళేంటంటే డిసైడ్ అవ్వలేకపోతున్నారు. సో, డెఫినిట్‌గా ఈ పర్సన్‌తో కానీ మీరు మాట్లాడితే మీకిదంతా అర్థమవుతుంది. ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయకపోవడానికి రీజన్ కూడా ఇదేనండి. అంటే మళ్ళీ కలిసినా గొడవలవుతాయి. మళ్ళీ అంటే ఇలాంటి ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ అవసరమా? అదేదో సైలెంట్‌గా ఉండడం మంచిది అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంక ఫైట్ చేయడానికి కానీ, ఆర్గ్యూ చేయడానికి కానీ రెడీగా లేరండి. బాగా ఎగ్జాస్ట్ అయిపోయారు. వాళ్ళ వల్ల ఇదంతా అవ్వదు. అదేదో సైలెంట్‌గా ఉంటేనే మంచిది అనేలాగా ఫీల్ అవుతున్నారు. సో, బేసిక్‌గా అందుకే ఇది ఎలా ఉంటుందంటే, వచ్చే రోజుల్లో కూడా అంటే మీరేమైనా ప్రయత్నాలు చేయాలంటే చేయొచ్చు కానీ, ఆ ప్రయత్నాలు కూడా ఇన్ రిటర్న్ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా చేసుకోవాలండి. ఆ పర్సన్ అయితే వాళ్ళకి వాళ్ళుగా అంత ఈజీగా చేంజ్ అయిపోయి, వాళ్ళేంటంటే థింగ్స్‌ని బెటర్ చేస్తారని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఈ పర్సన్‌లో చాలా చేంజెస్ రావాలండి. అందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వాళ్ళు ప్రాక్టికల్‌గా థింక్ చేయాలి. అంటే న్యూట్రల్‌గా ఉండాలండి. అంతేకాని అంటే మనకి గతంలో వీళ్ళు ఇలా అన్నారు, ఆర్ గతంలో వీళ్ళు ఇలాంటి పనులు చేశారు. సో, మళ్ళీ ఇలా చేస్తే మన పరిస్థితి ఏంటి? అని ఇలా ఆలోచిస్తే అనుకోని అంటే వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచించుకుంటే, ఇంక మీకోసం ఆలోచించకపోతే వాళ్ళు ఇంకేం ముందుకొస్తారు. అంటే అలాంటి సిట్యుయేషన్ ఇక్కడ నాకు కనిపిస్తుందండి. సో, బేసిక్‌గా నేనిక్కడ మీకు ఒకటే చెప్తాను. అదేంటంటే ఈ పర్సన్‌కి ఎయిదర్ మీరు టైమ్ ఇవ్వడానికైనా ఇవ్వాలి. ఆర్ ఈ పర్సన్‌కి అప్రోచ్ అయినప్పుడు మీరేంటంటే వాళ్ళ గురించి అంత నెగెటివ్‌గా అనుకోవట్లేదు. అట్‌లీస్ట్ వాళ్ళకి ట్రస్ట్ ఇష్యూస్ కానీ మీకంతేం లేవు అన్నట్టుగానే మీరేంటంటే ఉండాలండి. లైక్ ఏంటంటే మీకోసం వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది రాంగ్ అని మీరు ప్రూవ్ చేయాల్సుంటుంది. ఇలాంటి సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ పర్సన్‌కి సంబంధించి.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం అనేది గుడ్ లక్ అని అనుకున్నారండి. యాక్చువల్‌గా ఈ పర్సన్‌ని మీరు చాలా ట్రస్ట్ చేశారు. అండ్ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత మీరు చాలా హ్యాపీగా కూడా ఉన్నారు. నాకు తెలిసి మీరు ఎప్పుడూ మీ లైఫ్‌లో అంత హ్యాపీగా లేరేమో. బట్ ఈ పర్సన్ రావడంతోని మీ లైఫ్‌లోని మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ వాళ్ళని చాలా ట్రస్ట్ చేశారండి. అట్ ద సేమ్ టైమ్ ఇది గుడ్ లక్ లాగా కన్సిడర్ చేశారు. సో, అందుకే ఈ పర్సన్ కోసం మీరు చాలా కష్టాలు పడ్డారు. చాలా ఇబ్బందులు పడ్డారు. అయినా సరే కరెక్టే చేస్తున్నారు. ఈ పర్సన్ కోసం ఇదంతా చెయ్యొచ్చు అని అనుకున్నారు. అంటే వాళ్ళు వర్తీ. సో, డెఫినిట్‌గా తప్పు లేదు అని మీకు అనిపించిందండి. బట్ ఇప్పుడు అంటే ఈ పర్సన్ బిహేవియర్ కానీ, వాళ్ళు చేస్తున్న పనులు కానీ, ఆర్ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ అంటే మీకు నచ్చట్లేదండి. సో, బేసిక్‌గా వీళ్ళే మాట్లాడేస్తున్నారు. వీళ్ళే చేయాల్సిందంతా చేసేస్తున్నారు. తిరిగి మనల్ని బ్లేమ్ చేస్తున్నారు. ఇక్కడ మనం మాట్లాడడానికి ఏముంది? అసలు ఈ పర్సన్ మనల్ని అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు అంటే అనాల్సినవన్నీ అనేస్తున్నారు. సైలెంట్ అయిపోతున్నారు. ఆర్ వాళ్ళేంటంటే చేయాల్సినవన్నీ చేసేస్తున్నారు. తిరిగి అంటే ఇక్కడ ఏం సంబంధం లేనట్టు ఉంటున్నారు. అసలు ఈ పర్సన్ ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి వాళ్ళని మనం ఎలా డీల్ చేసేది? ఆర్ అంటే వీళ్ళని డీల్ చేస్తాం కానీ తర్వాత మళ్ళీ ఇలాంటి సిట్యుయేషన్స్ తీసుకొస్తే పరిస్థితి ఏంటి? అంటే ఈ పర్సన్ అసలు మనకి కరెక్టేనా అని మీరేంటంటే డౌట్ పడుతున్నారండి. ఒకప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం గుడ్ లక్ అనుకుంటున్నారు కానీ ఇప్పుడు క్లియర్‌గా ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం అనేది బ్యాడ్ లక్ అనుకుంటున్నారు. మీకు అంటే ఎందుకు ఇంతలాగా అనిపిస్తుందంటే, ఆ పర్సన్ రియాక్షన్స్ కానీ, వాళ్ళు చేస్తున్న పనులు కానీ, మీకు కూడా కష్టం అనిపిస్తుందండి. లైఫ్ ఏంటంటే చాలా ఛాలెంజింగ్‌గా అనిపిస్తుంది. సో, బేసిక్‌గా మీరేంటంటే ఇది తీసుకోలేకపోతున్నారు. నేనిక్కడ ఒకటే చెప్తానండి. కొంతకాలం మీరు సైలెంట్‌గా ఉండడమే మంచిది. ఈ పర్సన్‌కి ఆ ఉద్దేశం లేదు. అండ్ మీరు కూడా ఏంటంటే అలాంటి ఉద్దేశాలు ఏం పెట్టుకోకపోతే మంచిది. ఎందుకంటే మీరు పెట్టుకొని ఈ టైంలో ఈ పర్సన్‌కి అప్రోచ్ అయినా వాళ్ళ రియాక్షన్ అలానే ఉంటుంది. అంటే దీనివల్ల మీకు డిసప్పాయింట్‌మెంటే ఉంటుంది కానీ మీరైతే ఏం పెద్ద సాటిస్ఫై అవ్వరండి. దానికి రీజన్ ఏంటంటే ఆ పర్సన్ ఇది రియలైజ్ అవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవ్వకపోతే మీరేం చేస్తారు? అది మీ ఫాల్ట్ కాదు. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మీరు తప్పు చేస్తే మీరు సరిదిద్దుకుంటారండి. బట్ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళే సరిదిద్దుకోవాలి. మీరు అది సరిదిద్దలేరు. ఎందుకంటే అది మీ డ్యూటీ కాదు. సో, మీకు సంబంధం లేని విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు. మీ వరకు మీరు కరెక్ట్‌గా ఆలోచిస్తున్నారా లేదా? మీ వరకు మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తున్నారా లేదా? ఇది చూసుకోండి అంతే. వాళ్ళని కరెక్ట్ చేయాలి, వాళ్ళు మారాలి అంటే అది వాళ్ళకి వాళ్ళుగా నేర్చుకుంటారంతే. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.